జరంతా లాలి జరంతా ఐ జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రుల్లా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతే ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. అయితే ఇంతసేపు నేను మీషో కంటెంట్ వీడియోస్ చేసుకున్నాను అనమాట. దీని గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లా, ఎట్లా షూట్ చేస్తారో అన్నీ ఒకేసారి షూట్ చేస్తారా, డైలీ వీడియో డైలీ షూట్ చేస్తారా, ఏంటి ప్రాసెస్ అని నన్ను అయితే అడుగుతున్నారు అనమాట. దాని గురించి మాట్లాడుకుందాం అన్నట్టుగా ఇంకా నేను వీడియోని అయితే స్టార్ట్ చేసిన. ఇలా నేను షాప్కి అయితే మార్నింగే పోయినుల్లా, ఇంకా మార్నింగ్ నుంచి 4 వరకు అయితే షాప్లో ఉన్నా. ఇంకా 4కి మహాని స్కూల్కి వెళ్ళి మహాని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి తనని పడుకోబెట్టయితే 5కి అట్లా వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసినాను. 5కి స్టార్ట్ చేస్తే నాకు 6:30 అట్లా అయిందనమాట. ఇంకొంచెం ముందు స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదేమో వీడియోస్, బికాస్ ఇంకా ఇది చలికాలం కాబట్టి తొందరగా చీకటి అయిపోతుంది కాబట్టి ఇంకా లైటింగ్ అంతా పోయిందనమాట. లాస్ట్ 2 వీడియోస్ అయితే మొత్తం బ్లర్ అయినాయి. ఇంకా స్టార్టింగ్లో మంచిగానే వచ్చి ఉండే కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అయితే పోయినాయి. ఇంకా ఈ మీషో కంటెంట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియో కూడా షూట్ చేసుకున్నాను. ఇంకా మొత్తం లైటింగ్ లాస్ట్కి వచ్చేసరికి దొబ్బేసింది అనమాట. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా, బట్ ఇంక ఈ వ్లాగ్ షూట్ చేయాలని నాకు ఎందుకు అనిపించింది. టైర్డ్ అయినా పర్లేదు మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా మళ్ళీ ఈ వ్లాగ్ కూడా స్టార్ట్ చేసి, నేను ఎప్పుడైనా సరే మీషో కంటెంట్ వీడియోస్ చేసినప్పుడు నా ఇల్లు అయితే గందరగోళం అవుతుంది. బికాస్ మనం అన్ని అన్బాక్సింగ్ చేస్తాం. మళ్ళీ నేను ఏంటిదంటే డైలీ ఒక వీడియో షూట్ చేయడం అంటే నాతోటి కాదు, ఎప్పుడు మన టైం ఎట్లుంటుందో తెలియదు. బికాస్ ఇంకా ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా రావచ్చు. అండ్ నేను కూడా షాప్కి వెళ్తున్నాను. ఈ షాప్కి వెళ్ళక ముందు నుంచి అయినా సరే నేను ఎప్పుడైనా సరే ఇట్లాంటి వీడియోస్ ఉన్నప్పుడైతే అన్బాక్సింగ్ అన్నీ వచ్చేదాకా వెయిట్ చేసి అన్నీ ఒకేసారి నేనైతే షూట్ చేసుకుంటాను. నేను మీషోకి కంటెంట్ వీడియోస్కి ఎట్లా ఆర్డర్ పెడతా అంటే డైలీ ఆర్డర్ పెడతా. నేను డైలీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఆర్డర్ పెడతా అనమాట. సో అవన్నీ వస్తాయి కదా, సో వాటికి రిటర్న్ ఆప్షన్ ఒక 7 days వరకు ఉంటుంది. కాబట్టిగా నేను ఏం చేస్తాను అంటే అన్నీ వచ్చేదాకా వెయిట్ చేస్తాను అనమాట. ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి అట్లా వస్తుంది కదా. సో అన్నీ వచ్చేదాకా వెయిట్ చేసి డేట్స్ చూసుకుంటాను అనమాట. ఎప్పుడు రిటర్న్ ఉంది ఏంటి అన్నది పదే పదే చెక్ చేసుకుంటూనే ఉంటా. సో అట్లా చూసుకొని ఇంకా రేపటికి లాస్ట్ డేట్ అయిపోతుంది అనగా ఇంక ఈరోజు అయితే అన్నీ అన్బాక్సింగ్ చేసి ఒకటి వెనకాల ఒకటి అయితే వీడియో కొట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఇట్లా మనం చేసుకున్నాం అనుకోండి మనకు టైం అనేది మంచిగా సేవ్ అవుతుంది. కానీ కొంచెం ఇబ్బంది పడాలి, బికాస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం దేనికి అండ్ కాస్ట్ ఏంటిది. అండ్ మళ్ళీ వాటిని మంచిగా నీట్గా ప్యాక్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ ఈజీగా అయిపోతుంది అన్నీ ఒకేసారి చేసుకుంటే. నేనేంటిదంటే అన్నీ ఒకేసారి అన్బాక్సింగ్ చేసి ఒక వీడియో వెనకాల ఒక వీడియో షూట్ చేసుకొని మళ్ళీ అవన్నీ ఒకసారి ఆర్డర్ వైజ్గా లైన్గా వీడియోస్ అయితే మళ్ళీ గ్యాలరీ నుంచి నేను ఏ యాప్లో అయితే ఎడిట్ చేసానో దాంట్లోకి తీసుకొని వస్తా ఒక 10 వీడియోలు. సో మళ్ళీ వాటిని ఇప్పుడు నేను ఒక 2-3 minutes షూట్ చేసుకుంటా కదా, దాన్ని ఒక 20 seconds 30 seconds అయితే వీడియోని తీసుకొని వచ్చి మళ్ళీ వాటికి వాయిస్ ఇచ్చి సేవ్ చేసి గ్యాలరీలోనైతే పెట్టుకుంటాను అనమాట. సో ఇట్లా నేనైతే అన్నీ ఒకే రోజు చేస్తాను. ఒకరోజు షూట్ చేసుకున్నాను అనుకోండి, ఇంకో రోజు ఎడిట్ చేసుకుంటా, ఇంకో రోజు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, ఇంకొక టైం ఉన్నప్పుడు మళ్ళీ సేవ్ చేసుకుంటాను అనమాట. అంటే ఒక్కొక్క రోజు తీసుకొని ఒక డేలోనే నాకు టైం దొరికితే వెంటనే చేసుకుంటూ పోతూ ఉంటాను అనమాట. కానీ అన్నీ ఒకేసారి చేస్తా. ఇప్పుడు అన్నీ ఒకేసారి షూట్ చేస్తా కదా, షూట్ చేయడం కంప్లీట్ అయిపోయినాకనే అన్నీ ఒకేసారి ఎడిట్ చేస్తా. ఒక్కొక్కటి ఎడిట్ చేసి ఒక్కొక్కటి వాయిస్ ఓవర్ ఇచ్చి అట్లుండా. నేను ఒక 10 వీడియోలు ఒకటేసారి ఎడిట్ చేస్తా, ఒకటేసారి వాయిస్ ఓవర్ ఇస్తా. బికాస్ ఇంకా ఒకసారి మన గ్యాలరీలో వీడియోస్ ఉన్నాయనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా మనం టైం షెడ్యూల్ పెట్టుకుంటే అవే అప్లోడ్ అయిపోతాయి. ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మధ్యలో గ్యాప్ అనేది రాదు. మస్ట్ ఏంటిదంటే వీడియోస్కి గ్యాప్ అనేది రాదు కాబట్టి నేను ముందు జాగ్రత్తతో అయితే అన్నీ ఇట్లా చేసుకుంటాను అనమాట. కానీ ఇంకా అన్బాక్సింగ్ చేసినాకనైతే నా ఇల్లు అయితే గందరగోళం అయిపోతుంది. ఎక్కడే ఉండిపోతాయి అనమాట. ఇంకా అన్ని వీడియోస్ చేసుకోవడం కంప్లీట్ అయినాక ఇంకా నిదానంగా ఇంకా నా డ్రెస్ అదంతా చేంజ్ చేసేసుకొని అయితే ఇంకా అన్ని నీట్గా ఫోల్డ్ చేసి పెడతా. యాక్చువల్లీ నాకు శారీ కట్టుకోవడం రాదు అని నేను శారీస్ రివ్యూస్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ మధ్యనే కొన్ని నచ్చినవి తీసుకొని అయితే వాటి గురించి కూడా రివ్యూ ఇస్తున్నాను. కట్టుకోనికి రాకపోయినా సరే జస్ట్ చుట్టుకొని అయినా చూపించి రివ్యూ అయితే ఇస్తున్నాను. ఈ శారీ అయితే అసలు ఎంత బాగుందంటే నిజంగా నేను షార్ట్ వీడియో చేసిన
ఎంత బాగుంది తెలుసా, క్వాలిటీ చాలా బాగుంది. ఇంత తక్కువలో ఇంత మంచి క్వాలిటీతో మీషోలో అవైలబుల్ ఉందా అనిపించింది. ఇందులో 5-6 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకొని తీసుకున్నానంటే, ఇంకా ఇదైతే ట్రెండింగ్ కలర్ కదా, ఒకసారి ట్రై చేద్దాం. అండ్ నా దగ్గర కూడా ఈ కలర్ లేదనమాట, అందుకోసం అన్నట్టు నేను చూస్ చేసుకొని తీసుకున్నాను. బట్ లిటరల్లీ ఎంత బాగుందో, నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇంకొక మీకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇన్ని ఆర్డర్ పెట్టుకుంటారు కదా, నేనని కాదు, ఈ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇన్ని ఆర్డర్ పెట్టుకుంటారు కదా, అన్నీ మీరే ఉంచేసుకుంటారా అనేసి అనుకుంటారు. అండ్ కొన్ని కామెంట్స్ కూడా కొందరికి వస్తాయి అన్నమాట, నీ సంపాదించే సంపాదన అంతా నీ బట్టలకే పోతుంది అనేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి, అదే రివ్యూ ఇచ్చే వాళ్ళకి కొంతమంది కామెంట్స్ కూడా పెడతారు. అది చాలా 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 రాంగ్ కామెంట్లు. అసలు తెలియని ముచ్చట ఏందనంటే, వాళ్ళు రివ్యూ ఇచ్చిన ప్రతిదీ వాళ్ళు ఉంచుకోరు, మళ్ళీ వెంటనే రిటర్న్ అనేది పెడతారు. అన్ని బట్టలు రోజుకొక బట్టలు వేసుకొని చూపిస్తారు, అవన్నీ ఉంచుకుంటే ఇంకేమన్నా ఉండదా చెప్పండి. ప్రతిదీ మంచిగా వాళ్ళ వీడియోకి వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మళ్ళీ వెంటనే రిటర్న్ పెడతారు. బట్ నేను నా కుకింగ్కి అట్లాంటి వాటికైతే నేను రిటర్న్ పెట్టేటి అస్సలు యూజ్ చేసుకోను. ఎంత మనం రివ్యూ ఇచ్చినా కానీ వెంటనే వేసుకొని వెంటనే చూపించి వెంటనే ప్యాక్ చేసేయాలి. వాటిని మనము అన్ని వీడియోస్కి వాడుకొని, మనం ఏదైతే ఉంచుకుంటామో వాటిని వాడుకొని ఒక అర్థం ఉంటుంది. మళ్ళీ మనము రిటర్న్ పెట్టే వాటిని అంతంతసేపు కుకింగ్కి అట్లా ఇట్లా వాడుకున్నాం అనుకోండి, అంత స్వెట్ అదంతా పోయి చిన్న మరకబడ్డ, ఎట్లాగో రిటర్న్ ఆప్షన్ ఉంది కదా తీసుకుంటారు కదా అని పెట్టినా కానీ అది కరెక్ట్ అస్సలు కాదు. నేనైతే అట్లాంటి పని అయితే చేయను. కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూడండి, వాళ్ళు కుకింగ్కి మొత్తం అయ్యేదాకా యూజ్ చేసుకుంటారు కదా, సో మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టేస్తారు. ఎవ్వరు ఏ బట్టలు ఉంచుకోరు, అబ్జర్వ్ చేయండి. మళ్ళీ మీరు ఒకవేళ వాళ్ళు అది ఉంచుకుంటే మళ్ళీ వేసుకుంటారు కదా, మళ్ళీ వేసుకోకుండా రోజు ఒకటి పెడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ పెడతారనే అర్థం. అండ్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు రిటర్న్ పెడితే బ్లాక్ అనేది చెయ్యరనమాట. అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ మనం ఒక దాంట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అందులో జాయిన్ అయినాం అనుకోండి, మనం ఎన్నిసార్లు రిటర్న్ పెట్టినా కానీ మన అకౌంట్ అనేది బ్లాక్ చేయరు. అందుకోసం అన్నట్టుగా అందరూ అన్న ఆర్డర్ పెట్టుకొని అన్నీ రిటర్న్ పెడతారు, అంతే. ఆర్డర్ పెట్టుకునే అన్ని రివ్యూ ఇచ్చినవి అన్నీ ఉంచుకోరు. ఇంకా అర్థమైంది అనుకుంటా, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమో వీడియో మొత్తంలో, అంటే కుకింగ్ వీడియో చేసుకున్నారు అనుకోండి, ఆ వీడియో మొత్తంలో వాళ్ళు ఆ డ్రెస్ వేసుకొని, నీ డ్రెస్ పలానా దగ్గర తీసుకున్న లింక్ ఇస్తున్నా అని చెప్తారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా అంటే, ఆ వీడియోని షూట్ చేసుకుంటారు కదా, సో కుకింగ్ అంతా సపరేట్ చేసుకుంటారు, ఈ రివ్యూ ఇచ్చే వీడియోని కొంచెం యాడ్ చేస్తారు ముందు లాస్ట్కి. కొంచెం వీడియోకి, ఇప్పుడు మన కుకింగ్ వీడియో ఉంటుంది కదా, దానికి ముందులో అంటే స్టార్టింగ్లో ఎండింగ్లో కొంచెం క్లిప్స్ యాడ్ చేసి, సో ఈ డ్రెస్ నేనైతే తీసుకున్నా అని చెప్తారు. వాళ్ళు కుకింగ్ చేసేంతసేపు ఆ డ్రెస్ని ఉంచుకోరు, బట్ వాళ్ళు రివ్యూ ఇచ్చేటప్పుడు షూట్ చేసుకుంటారు కదా, దాని క్లిప్లే యాడ్ చేశారనమాట. సో ఇంకా ఇట్లా 2 టైప్స్ షూట్ చేసుకుంటారు. ఒకరు ఏంటంటే ఇంకా వేరే టాపిక్ మాట్లాడుకుంటా ఓన్లీ డ్రెస్ గురించి చూపించుకుంటా రివ్యూస్ ఇస్తారు. ఒక్కొక్కల ఆలోచనలా అయితే రివ్యూ ఇస్తారు. బట్ రీసెంట్ టైంలోనైతే చాలామంది ఈ రివ్యూస్ ఇచ్చి చాలా సంపాదిస్తున్నారు. నిజం చెప్పాలి అంటే యూట్యూబ్ ఇన్కమ్ కంటే కూడా ఇంకా ఇట్లా రివ్యూస్ ఇచ్చే బాగా సంపాదిస్తున్నారు. అందుకే ఒక న్యూస్ ఒకరైతే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వదలకుండానైతే చేస్తున్నారు. యాక్చువల్లీ మనం మీషో కంటెంట్ వీడియోస్ చేసినాం అనుకోండి, ఇన్స్టాలో అయితే డైరెక్ట్ లింక్ షేర్ అవుతుంది, అదే యూట్యూబ్లో అయితే షేర్ కాదనమాట. మనం కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తేనే, ఆ లింక్ ఓపెన్ చేస్తేనే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోగలుగుతారు. అట్లా చాలామందికి కమ్యూనిటీ పోస్ట్ అంటే తెలియక చాలామంది ఆర్డర్ పెట్టుకోరు. అదే మనం ఫ్లిప్కార్ట్ అయినాం అనుకోండి, ఇప్పుడు అప్లికేట్ లింక్ అని ఒకటి ఆప్షన్ వస్తుంది కదా, సో అక్కడ డైరెక్ట్ ఇవ్వచ్చు అనమాట ఫ్లిప్కార్ట్ అయితే. మీషోది అయితే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తే అది మనము ఓపెన్ చేసుకుంటేనే మనకి వస్తుంది. అదే మీషోది మనం ఇన్స్టాలో పెట్టుకున్నాం అనుకోండి, లింక్ అని కామెంట్ చేస్తే చాలు, ఆ ప్రోడక్ట్ లింక్ వస్తుంది, నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు. ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో మీకైతే దీని గురించి ఒక క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. లిటరల్లీ నాకు అన్నీ ఎక్కడ సెట్ చేసి పెట్టడానికైతే 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టింది. అండ్ నేను ఆర్డర్ పెట్టుకున్న ఇప్పటి వరకు అయితే చాలా తక్కువలో రిటర్న్ పెట్టిన. ఆల్మోస్ట్ నేను అన్నీ ఉంచుకుంటా,
నాకు నచ్చినవి నేను ఆర్డర్ పెట్టుకుంటా. ఇప్పటివరకైతే అంటే నేను ఈ మధ్య మీషో కంటెంట్ వీడియోస్ స్టార్ట్ చేసిన కాబట్టి నాకు నచ్చినవి నేను ఆర్డర్ పెట్టుకుంటున్నా. ఇంకా మహాగడికి సంబంధించినవి, మహాకి యూజ్ అయ్యేటి ఆల్మోస్ట్ చాలా ఆర్డర్ పెట్టినాయి ఈ మధ్య వింటర్కి సంబంధించినవి. సో యూజ్ అయ్యేటి ఆర్డర్ పెట్టిన అండ్ తక్కువ కాస్ట్వే కాబట్టి ఇంకా నాకు ప్రతిదీ నచ్చింది అనుకో, నేను ప్రతిదీ ఉంచేసుకుంటున్నా. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో ఉన్నంత అమౌంట్ మీషో వాటికి ఉండదు కదా. అండ్ ఇంకా ముందు రిటర్న్ పెడతానేమో, ఇప్పటివరకు అయితే చాలా తక్కువ రిటర్న్ పెట్టేసిన నేను తీసుకున్న ప్రోడక్ట్స్లలోనైతే. ఇంకా మొత్తం ఎక్కడెక్కడనైతే నీట్గా సదిరేసేసినాను. ఇంకా బట్టలన్నీ సదిరేసినాకనైతే కొన్ని కాస్మెటిక్స్ కూడా సేమ్ ఇప్పుడు జ్యువెలరీ కూడా అట్నే కదా, మ్యాచింగ్ పెట్టడం తీయడం అట్లా మీషో కంటెంట్కి కొంచెం చూసే వాళ్ళకి నీట్ అండ్ క్లీన్గా కనబడాలి, అరే కొనేలా అనిపించాలి కాబట్టి కొంచెం మనం కూడా నీట్గా రెడీ కావాలి కాబట్టి ఇంకా ఇయర్ రింగ్స్ అదొకటి ఇదొకటి పెడతా కాబట్టి వాటిని కూడా ఆగమాగం తీసాడు ఇసిరేస్తా అనమాట. సో ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవడం కంప్లీట్ అయినాక ఇంకా దాన్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఇంకా నా బిడ్డ అయితే ఉంది కదా, అస్సలకి సత్తాయిస్తుంది అనమాట. నేను చదువుతా అంటది, నేను రివ్యూ ఇస్తా అంటది. బట్ తను పడుకున్నప్పుడే నేను స్టార్ట్ చేసిన కాబట్టి లక్కీగా షూట్ చేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫోల్డింగ్లో కూడా మధ్యలో లేసింది. ఇంకా స్టార్టింగే లేసింది అనుకోండి, ఇంకా నాకైతే సుక్కలు చూపించేది, ఇంకా నేను చేశాను ప్రతి దాంట్లో దూరిపోయేది. సో ఇంకా తనకైతే స్కూల్లో ఈరోజు ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిల్లంట. ఎవరిచ్చిల్లరా ఇదంటే టీచర్ ఇచ్చిందని చెప్తుంది, కానీ టీచర్ ఇచ్చిందో ఎవరిదైనా దొబ్బుకొచ్చిందో నాకైతే తెలియదు. ఇంకా రేపైతే స్కూల్కి వెళ్ళాక టీచర్ని అయితే అడగాలి. యాక్చువల్లీ ఆరెంజ్ తనంతట తనే పొట్టు తీసుకొని తింటుంది. ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ ఉందని అమ్మ వద్దమ్మ నాకు అంటుంది. ఒక బిస్కెట్ ఇరా నాకు అన్నా కూడా నో అమ్మ వద్దమ్మ నువ్వు ఆరెంజ్ తినమ్మా అని అంటుంది. అట్లుంటుంది అనమాట నా బిడ్డ సంగతి. సో ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అంతా కంప్లీట్ అయినాక ఇంకో ఆరెంజ్ కావాలని ఎడుతుంది. బిస్కెట్ ఫస్ట్ ఇట్లాంటి బిస్కెట్ చాక్లెట్లు ఇట్లాంటివి ఉన్నాయి అనుకో, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికే ఇస్తుంది అనమాట. ఇక ఏం గతి లేనప్పుడు మిగతా వాటికి. యాక్చువల్లీ ఈ వీడియో కూడా దగ్గర 60 minutes అయింది. అంటే 1 hour వీడియోని నేను 12 minutesకి తీసుకొని వచ్చినాను. అంతగానం షూట్ చేసినాను. చూడడానికి సింపుల్గా ఏముందని అనిపిస్తుంది కానీ మస్తు టైం పట్టింది పనంతా చేయడానికి. ఫుల్ అలసిపోయినా. బికాస్ అసలు నాకు గ్యాప్ అనేది లేదు. మార్నింగ్ లేచిన కదా, లేవంగానే ఇంట్లో పనులు అన్నీ చేసేసుకొని మహాన్ రెడీ చేసి ఆమెకు తినిపించి ఆమెకు బాక్సులు ప్యాక్ చేసి ఆమెను స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా మాకు లంచ్ బాక్స్, మా ఆయనకి లంచ్ బాక్స్ అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ షాప్లో ఉండి మళ్ళీ 4కి మహాన్ తీసుకొని వచ్చి తనని పడుకోబెట్టి తనకు కొంచెం మళ్ళీ తినిపించి వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ ఫోల్డింగ్ చేసేసి ఇంకా ఇప్పుడు ఇంట్లో పనులన్నీ చేయాలి. మళ్ళీ రైస్ చేయడము, ఆ బోల్ ఉంటే బోల్ తోమడం అట్లాంటివి చేయాలి. ఇల్లు ఉడవడము ఇంకా క్లీన్ చేయడం అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా పైసలు వస్తానే అంటే ఎంత ఈజీగా ఉండదు చూసిల్లు కదా, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అంతే. వీడియో బాయ్.